సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల జన్మదినం జరుపుకుంటున్నారు సార్. అంటే 75 సంవత్సరాలుగా ఒక రాజకీయ జీవితం అయింది. ఎందుకంటే ఆయన మనందరం కూడా ఈరోజు రాజకీయాల గురించి ఎంత మాట్లాడుకున్నా సరే వన్ ఆఫ్ ద వెటరన్ పొలిటీషియన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 75 సంవత్సరాల్లో ఆయన ఎన్నో ఎత్తు పల్లాలు చూసుంటారు సార్. చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది అన్నాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవుతారన్నాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారన్నాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు విజనరీ అన్నాళ్ళు ఉన్నారు. అంటే విమర్శలు తీసుకున్నారు, పొగడ్తలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు సార్. కానీ ఆ మనిషిలో మాత్రం ఎటువంటి చలనం ఉండదు సార్. ఆయన కమిట్మెంట్ కానీ ఆయన పద్ధతి కానీ మనకి డౌన్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే అప్లో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు మారదు. ఏంటి సార్ అసలు చంద్రబాబు నాయుడు గారిలో ఆ విశిష్టత ఎలా వచ్చిందంటారు? సరే, చాలా మంచి ప్రశ్న వేశారు. వ్యక్తిత్వం, వ్యక్తి, జ్ఞానం, వికాసం, అవకాశం, అదృష్టం ఇలాంటి మాటలు మనం ప్రతినిత్యం వింటుంటామండి. అయితే స్థిరమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అన్ని సమకూరుతాయి అన్నదానికి 100% నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అదృష్టాన్ని ఎప్పుడు ఆయన నమ్ముకోలేదండి. అనేది అదృష్టం నమ్మో లేదా అవకాశం వచ్చో లీడర్ కాదండి. సహజ సిద్ధంగా ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలకు సానబట్టుకున్నారండి. చాలా మందికి తెలియదు. మనం మీకు ఉదాహరణ చెప్తానండి. అంటే ముందు ఆయన విషయం చెప్తాం. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా 3 సార్లు గెలిస్తే హ్యాట్రిక్ లీడర్ అంటుంటాం. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయితే దేశంలో ఎక్కడైనా అంతే. ఆయన కుప్పం నుంచి డబుల్ హ్యాట్రిక్ లీడర్ అండి. అంటే 8 సార్లు వరుసగా గెలిచారు. 89, 94, 99, 2004, 2009, 2014, 2019, ఇప్పుడు 2024లో గెలిచారు. ఇంకొకసారి గెలిస్తే త్రిబుల్ హ్యాట్రిక్ అవుతారు. అయితే ఆయన 9 సార్లు ఎమ్మెల్యే. 78లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే గారు. 83లో ఒకే ఒకసారి ఓడిపోయారు. 85లో పోటీ చేయలేదు. తర్వాత ఉన్నారు. అంటే జీవితంలో 9 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కనీసం ఎక్కువ సార్లు ఓడిపోయాడు. ఒకే ఒకసారి ఓడిపోయాడు. అది కూడా ఆయన అంచనాలు అప్పుడు ఎన్టీ రామారావు గారి గాలిలో ఓడిపోయారు. అది వేరండి, ఆయన తప్పు లేదు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తి పరిస్థితుల్ని అనుసరించి దానికి అనుగుణంగా తన వ్యక్తిత్వాన్ని, మాటల్ని, పరిస్థితుల్ని, వ్యూహాలని అన్ని మార్చుకుంటూ వెళ్ళాలని. అది నాయకత్వ లక్షణం. చంద్రబాబు నాయుడు గారు అందరిలాగే మా అందరు BA చదివారు. తర్వాత MA ఎకనామిక్స్ చదివారు. ఆయన చదివేటప్పుడు అంటే మీకు తెలుసో మాకు పొలిటికల్ సైన్స్ లో మ్యాకియవెల్లి థియరీ ఉండేది. ఇటలీ తత్వవేత్త, రాజకీయవేత్త ఆయన. అలాగే చాణక్య అంటే స్టోరీలు కూడా అంటే మాకు అప్పుడు సిలబస్ లేదు, కానీ చాణక్యుని గురించి ఎక్కువ చెప్పుకునే వాళ్ళం. మ్యాకియవెల్లి సూత్రాలను ఎక్కువగా ఇందిరాగాంధీ గారు అనుసరించారు. అంటే ఆ సూత్రాలు చెప్పడం అంటే దాన్ని ఇప్పుడు అవసరంలే, అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అలవర్చుకున్నారు. అలాగే చాణక్య నీతి కూడా అలవర్చుకున్నారు. నాయకుడికి అంటే ఒకే ఒక వాక్యంలో చెప్తానండి. శత్రువు కుట్రల్ని తప్పించుకునేటప్పుడు రాజకీయ నాయకుడు నక్కలాగా చూడాలి, ఆలోచించాలి అంటారు. అంటే నక్క అంటే జిత్తులు మారి కాదండి, అతి తెలివిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ ఎత్తుల్ని చిత్తు చేసి తప్పించుకోవాలి. నాయకుడిగా ఉన్నప్పుడు సింహం లాగా పంజా విసిరాలి. సింహం దూరితే ఇంకా తర్వాత ఏ జంతువు దాని మీద నిలబడకూడదు. అంటే దీన్ని మనం పొలైట్ గా చెప్పాలంటే ఆచి తూచి అడుగు వేసి సాధించాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన యూనివర్సిటీలో రాజకీయాలు చేసేటప్పటి నుంచి కూడా దాన్ని ఆచరిస్తూ వచ్చారు. ఇంకా చాలా మందికి తెలుసు ఆయన చదువు సాము. వాళ్ళ ఊర్లో 5వ తరగతి వరకు శేషాపురంలో చదివాడు, చంద్రగిరిలో చదివారు. ఆ తర్వాత తిరుపతిలో 10th SSLC TPPM స్కూల్లో చదివారు. ఆ తర్వాత యూనివర్సిటీలో చదివారు, PVC నుంచి అనుకుందాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఎక్కడ ఉన్నా
నేను ఉదయమే ఒక వీడియోలో వాళ్ళ ఊర్లో వాళ్ళు చెప్తుంటే విన్నానండి. ఆయన బిల్లా కోడిలో కూడా ఎక్స్పర్ట్ అంటారు. అంటే మా ఏరియాలో జిల్లం కోడి అంటారు, జిల్లం కోడి, దాన్ని బిల్లా కోడి అంటారు. ఇక్కడ చెప్తాను మీకు, మీరు నవ్వచ్చు. బిల్లా కోడికి రాజకీయాలకు సంబంధం ఉంది. మీరు కూడా తెలుసుంటే బిల్ అంటే ఒక అంత ఉంటది, దాన్ని పెట్టి ఇక్కడ కొడితే పైకి ఎగిరితే కొట్టాలి, ఎంత దూరం కొట్టగలిగితే అది. ఇప్పుడు మనం క్రికెట్ లాగా, అంటే ఆయన ఎగరేచి కొట్టడంలో సిద్ధహస్తుడు. అది బిల్లా కోడైనా రాజకీయమైన ఎక్కడ కొడితే అది ఎత్తు ఎగురుతుందో, మధ్యలో ఎంత కొడితే అంటే ఎంత సమర్థవంతంగా కొడితే అది దూరం వెళుతుందో, సేమ్ ఆ పాలసీ అలాగే ఆయన సాఫ్ట్ బాల్ కూడా బాగా ఆడేవాడు. అది అంటే ఆ ఆటల్లో ఉన్న నైపుణ్యాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. క్రీడా స్ఫూర్తి. ఒకసారి మనం ఆట ఓడిపోయినా కూడా బాధపడకూడదు. అలాగే ఆయన ఎన్ఎస్ఎస్ లో చేశారు, నాకు తెలిసి అప్పుడు. ఎందుకంటే 75లో ఎమర్జెన్సీ పెట్టిన రోజుల్లో ఆయన పులిచెర్ల సమితిలు ఉండేటివి. పులిచెర్ల సమితికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తెలియదు నాకు, అప్పుడు ఎక్కువ తెలియదు ఉంది. అప్పుడు నేను మా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ లో ఒక సభ్యుడిగా ఉన్నాను. ఆయన సమితి స్థాయి నాయకుడిగా ఉన్నారు. తర్వాత అప్పటి నుంచి నేను, ఆయన 78లో ఎమ్మెల్యే అయ్యారు, నేను అప్పుడు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ని. అంటే సమాంతర కొంచెం ఆయన ఒక లైన్ లో నేను ఎదుగుతూ వస్తాను కాబట్టి ఆయన గమనిస్తూ ఉన్నా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇంత సుదీర్ఘమైన రాజకీయాలు చేశారు. ఆయనతో పాటు రాజకీయాలకు వచ్చారు చాలా మంది బతికిలేరండి. ఆయన 78లో ఎమ్మెల్యే అయినప్పుడు మా జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండేటువంటి 15 ఆ 15 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు గెలిచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న ఏకైక వ్యక్తి ఆయన. 2 మాత్రమే బతుకున్నారు. ఎన్పి వెంకటేశ్వర చౌదరి గారని, ఆయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత పెద్ద కుటుంబం, ఆ తర్వాత ఉన్నారు కానీ రాజకీయాలు లేదు. రెడ్డివారి చెంగారెడ్డి గారు కూడా ఒక 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 2-3 సార్లు మంత్రి చేశారు, జిల్లాలో చక్కెర దిప్పారు, ఇప్పుడు ఉన్నారు, చురుగ్గా లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన సమకాలికుడు, ఆయన 78 అప్పుడంతా ఓడిపోయారు, ఆయన కూడా 8 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇంత సుదీర్ఘంగా లేరు. అంటే ఆ విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, మిగతా వాళ్ళు కొంతమంది చనిపోయారు, లేరు. ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండడము పెద్ద ఇదండి. నేను ఇప్పుడే అండి కరెక్ట్ గా మీ ప్రోగ్రాం 5 నిమిషాల ముందు ఒక గృహప్రవేశం ఫంక్షన్ లో ఇప్పుడే భోజనం చేసి వస్తున్నా. నేను విస్తరే అది తిన్న తర్వాత ఎవరో వచ్చి, సార్ మీకు క్లీన్ ప్లేట్ అవార్డు ఇవ్వాలి సార్, ఇంత శుభ్రంగా తిన్నారు, మీ వయసు ఎంత? నాకు ఎంతమ్మా 68 అయిపోయి 69 వస్తున్నాను అని. ఏమి ఆరోగ్యంగా ఉన్నారు సార్, చక్క మెట్లు ఎక్కుతున్నారని. అయ్యా మా బాస్ చూస్తే మాకు ఈసీగా ఉందియా అని. మీ బాస్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు 75 అయిపోతే ఇంకా పరిగెత్తి తెస్తుంటే నేను ఆయన కంటే చిన్నోడు అలా పరిగెట్టలేకపోతున్నానని నేను బాధపడుతున్నాను. నేను యోగాలో ఎక్స్పర్ట్ని, సైకాలజిస్ట్ని, స్పోర్ట్స్ లో స్టేట్ ప్లేయర్ని, ఇన్ని ఉండి కూడా ఆయన అంత ఆరోగ్యంగా లేను. మీకు వాస్తవం చెప్తున్నాను. ఎంత చలాకీగా చెరిస్మాటిక్ గా ఉంటారంటే, ఆయన శరీరం మీద అంటే శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, రాజకీయ వ్యూహాలను రచించుకుంటూ, రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, అన్నింటినీ సమతుల్య స్థితిలో చూస్తూ వెళ్తారు. ఆయనకు ఓడిపోయినా అంతే, గెలిచినా అంతే. దాన్నే స్థిత ప్రజ్ఞత అంటాం. శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలన్నీ ఆయన. అలాగే పివి నరసింహరావు గారి లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి ఆయనకి. చాలా మంది, మనం ఇందిరాగాంధీ లక్షణాలు, రావు గారి లక్షణాలు ఉన్నాయి, మ్యాకివెల్లి, చాణక్యుల లక్షణాలని పుణికి పుచ్చుకున్నారు, తనను తాను నిర్మాణం చేసుకున్నారండి. అది గొప్ప. అంటే పుట్టుకతో ఎవరు లీడర్లు కాలే, కొన్ని లక్షణాలు అవసరం. ఎప్పటికప్పుడు తనను తాను నిర్మాణం చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజు ప్రపంచ చరిత్రలోనే ఇంత సుదీర్ఘమైన, విలక్షణమైన, విజ్ఞత కలిగిన, అభివృద్ధి కాముకులైన నాయకులు లేరంటే ఆశ్చర్యం లేదండి. కాకపోతే సార్, అంటే మీరు చెప్పింది అంత బాగుంది. అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం పొలిటీషియన్స్ అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మనం మనకున్న కమిట్మెంట్ తో ముందుకెళ్ళాలి అన్నది.
కాకపోతే ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న విమర్శలు కూడా ఎవరు ఎదుర్కోలేదేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక 25 సంవత్సరాల క్రితం అందరూ కూడా వెన్నుపోటుదారుడు అని విమర్శించారు. అండ్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని ఎంత హేళనగా చూశారంటే మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ని కైండ్ ఆఫ్ కంప్లీట్గా రీమోడలైజ్ చేసి హైటెక్ సిటీ తీసుకొచ్చి ఈ రోజు హైదరాబాద్ గ్రోత్కి పునాదేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ అనరాని మాటలు అన్నాడు. అలాగే తెలంగాణ ప్రజలు కూడా కొంతమంది నమ్మారనుకోవచ్చు. అలాగే అమరావతి కట్టి తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కొత్త రాజధాని ఇద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని అమరావతి ఒక కులానికే చేస్తున్నాడని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా విమర్శలు చేశాడు. అంటే ఇంత నెగిటివిటీని తట్టుకొని ఒక మనిషి నిలబడటానికి అసలు కారణం ఏంటి సార్? అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు మిగతా రాజకీయ వర్గాలందరూ కూడా అంత కక్ష కడతారు? మిగతా ఏ రాజకీయ నాయకుడికి అది ఉండదు. మీరు చూడండి, కేసీఆర్ని ఎవరు అంత వ్యతిరేకించరు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు అంత వ్యతిరేకించరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ వర్గాలన్నీ కూడా ఆయన్ని ఎప్పుడెప్పుడు అనగకూడదామా, ఆయన ఎప్పుడెప్పుడు కించపరుద్దామా, ఆయన ఎప్పుడెప్పుడు కంట్రోల్ చేద్దామా అన్నట్టే చూస్తూ ఉంటాయి. ఎందుకని అలా? సార్, మీకు మన తెలుగులో ఒక సామెత ఉందండి, పళ్ళు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని. పళ్ళు లేని చెట్టుని ఎవరు చూస్తారు? పైకి చూడు, కింద చూడు పోతుంటారు. రాళ్లతో కుట్టి ఆ పళ్ళు తినాలని అనుకోరు. అంటే ఆ చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఎందుకంటే ఆ చెట్టు కాసిన పళ్ళని రాల్చుకోవడానికి, ఎక్కి కోసుకోలేక కింది నుంచి రాయితో, మేము కూడా పిల్లలప్పుడు కుట్టే రాయితో కొడితే ఆ తొడి దెబ్బ తిని కింద పడితే ఆ కాయ తింటాం. అలా చంద్రబాబు నాయుడు గారు చరిస్మాటిక్ లీడర్, అధికారం నిరంతరం అందిపుచ్చుకోగలిగిన వ్యక్తి, అధికారం లేనప్పుడు కూడా అధికారాన్ని చలాయించగలిగిన వ్యక్తి. కాబట్టి అందరికి ఈర్ష్య, ద్వేషం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకులు సహజంగానే విమర్శిస్తుంటారు. అందుకే మన వాళ్ళు అంటుంటారు, కొండను చూసి కుక్కలు మరుగుతాయి, లేదా ఏనుగు దారిలో వెళ్తుంటే కూడా ఏనుగు వెంట కుక్కలన్నీ అరుస్తూ తిరుగుతాయి. కాబట్టి ఏనుగు అరిచిన కుక్క కోసమంతా తోక తిప్పుదు, దాంతో వెళ్ళదని దాని అంతకి అది వెళ్తుంటది. అలాగే కొండేవి కిందికి రాదు, కుక్కలు మరుగుతున్నాయి. దాన్నే స్థిత ప్రజ్ఞత అంటామని. ఇక మీరు వెన్నుపోటు అని నాకు చాలా అసహ్యం, కోపం వస్తుంది. అది ఏమండి, 95లో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎన్టీ రామారావు గారే తెలుగుదేశం పార్టీని పెట్టారు. మేము ఇప్పటికి కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకుంటా, ఎన్టీఆర్ భవనాన్ని పెట్టుకుంటున్నాం. అయితే ఎన్టీఆర్ లాంటి ఒక ఉన్నత శిఖరం లేదా ఒక గొప్ప మంచి పండు అనుకుందాం, పురుగు పట్టింది. లక్ష్మీ పార్వతి అనే పురుగు పట్టిందండి. ఏం చేయాలి చెప్పండి? ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు, కాలు అంతా షుగర్ వచ్చి చెడిపోతే కాలు వేలో తీసేయాలని డాక్టర్ చెప్తే ఆ వేలు తీసేయాలి, లేదా కాలు కూడా తీసేయాలి. ఎందుకంటే షుగరు, ఆ మధుమేహ వ్యాధి ముదిరితే మనిషే పోతాడన్న స్థితిలో తెలుగుదేశం పార్టీకి మధుమేహం పట్టింది, తెలుగుదేశం పంటకు చీడ పట్టింది, తెలుగుదేశం పండుని ఈ క్రిమి తొలిచి వేసింది, పాడు చేసింది. ఆ లక్ష్మీ పార్వతి అనే ఒక చీడ పురుగు నుంచి తెలుగుదేశాన్ని రక్షించడం కోసం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వైద్యుడిగా పనిచేశారండి. నేనేమో అప్పట్లో తెలుగుదేశంలో లేను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఒకవేళ ఆయన కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి ఉంటే ఎన్టీ రామారావు అభిమానులు కానీ లేకపోతే లక్ష్మీపార్వతి చాలా ఉన్నతమైన వ్యక్తి అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 99లో గెలవకూడదు కదండి. 95లో ఆయన వెన్నుపోటు పొడిచుంటే ప్రజలంతా చీకొట్టి ఆయన ఓడించి ఉండాలి. కాదు, మంచి మెజారిటీ ఇచ్చారు కదా 99లో. లక్ష్మీ పార్వతి సొంతంగా ఒక పార్టీ పెట్టి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు, డిపాజిట్లు కూడా ఎవరికి రాలేదు. మరి అలాంటి వాళ్ళు వెన్నుపోటు అనడంలో అర్థం ఉందా? 95 నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని తన భుజం మీద మోస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, ఆయన ఆఖరికి జైల్లో పెట్టించిన, అసెంబ్లీ హాల్లో అవమానపరిచిన, రకరకాలుగా చేసిన, స్థిరంగా, నిలకడగా, నిబ్బరంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో నిలబెట్టారంటే అంటే సులభమా అండి? వెన్నుపోటే అది. లక్ష్మీ పార్వతి లాంటి చీడ పురుగులు, అంటే నేను మామూలుగా ఒక మహిళని అలా అనకూడదు, కానీ
అందరూ అంటుంటే కోపం, ఏం చేయాలండి? ఏం చెయ్యాలి చెప్పండి? లక్ష్మీ పార్వతి మాయ చేసిందో ఏం చేసిందో వద్దులేండి, అది నేను సైకాలజిస్ట్గా అటు ఇటు చెప్పలేను. ఏదో చేసి రామారావు గారిని వలలో వేసుకొని అత ఉన్నతమైన వ్యక్తిని పాడు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రంలో పుట్టకపోయి ఉంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి. దోచేసి ఉంటారు, కడిగేసి ఉంటారు, శుభ్రంగా తినేసి ఉంటారు. పెద్ద కాంగ్రెస్ వాళ్ళు సగం తింటే పిల్ల కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా తిని ఉంటారు. ఈ పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కుయుక్తుల నుంచి, కుట్రల నుంచి, మోసాల నుంచి, కక్ష కార్పణ్యాల నుంచి, దౌర్జన్యాల నుంచి రాష్ట్రాన్ని కాపాడి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న విలక్షణ రాజకీయవేత్తను వెన్నుపోటుదారు అంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా అంటారండి? లక్ష్మీ పార్వతమ్మ రా, ఎక్కడైనా వార్డులో గెలువమ్మా. వార్డులో కూడా గెలవలేని లక్ష్మీ పార్వతమ్మ వెన్నుపోటుని గురించి మాట్లాడతారు. లేకపోతే ఆమెని నెత్తిన పెట్టుకుని ఆమెనేదో పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకునే సిగ్గుమాలిన రాజకీయ నాయకులు చెప్పాలి. ఇప్పుడు ఆ సిగ్గుమాలిన నాయకులని నేను ఎందుకు అంటున్నా అంటే, లక్ష్మీ పార్వతి గారిని ఎంపీ గాను ఎమ్మెల్యే గాను పోటీ చేసి గెలిపించకూడదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆమె ఉన్నతమైనది, ఉత్తమరాలని మీకు అనిపిస్తే ఎక్కడైనా ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఎందుకు ఎమ్మెల్యేనో ఎంపీనో చేయలేదు? ఎందుకు మంత్రి చేయలేదు? వాళ్ళకు కూడా తెలుసండి. అక్కడ నుంచి అంటే మనం ఒక చెట్టు మీద ఉన్న పురుగును తెచ్చి మన నెత్తిని వేసుకోం కదా. ఆ పురుగు ఆ చెట్టును తొలిచేస్తే సంతోషమని అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదండి, సమాజం కోసం కష్టాలు భరించిన వ్యక్తి అండి. అంటే చాలా మంది ఇప్పుడు కూడా పదవులు రాని వాళ్ళంతా విమర్శిస్తాను. ఇప్పుడు కూడా అంటే మీరు బాధపడకపోతే చెప్తాను, మా పార్టీలో కూడా ఇంకా 10 నెలలు అయింది పదవులు రాలేదనే వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసింటే 9వ నెలకంతా బిడ్డ పుడతారు కదా. నన్ను మధ్యాహ్నం ఒక అతనాడు, ఏం సార్ పెళ్లి చేస్తే 9 నెలలకు బిడ్డ పుడతారు, మీ పార్టీలో 10 నెలలు అయినా కూడా మీరు కనలేదని నవ్వాను. అది సరదా జోకులు బాగుంటాయ్యా, అంత సులభం కాదు పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలనేది. ఇవి సహజమండి. రాజకీయాలు అందరికీ పదవులు ఇవ్వడము లేకపోతే అన్ని చేసేయడము దోచిపెట్టేయడము సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా ముఖ్యమంత్రి అవుతానే సమాజాన్ని గురించి ఆలోచిస్తారు. పార్టీలో ఉన్నంత కాలం పార్టీ కోసం కష్టపడతారు. ప్రభుత్వం లేకొస్తానే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారండి. న్యూట్రల్ అయిపోతారు, న్యూట్రల్ వేసేస్తారు గేర్. ఇప్పుడు ఆయన ప్రజల మనిషి అండి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రిగా ప్రజల్ని సమున్నతంగా ఉద్ధరించాలన్న ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేస్తారు. అలాంటి దశలో కొంతమందికి రుచించకపోవచ్చు. ఇప్పుడే పట్టేయండి, ఇంకా జైల్లో వేయలేదే, రోజాని జైల్లో వేయాల, పెద్దిరెడ్డిని వేయాల, మిథున్ రెడ్డిని వేయాల, కరుణాకర్ రెడ్డిని వేయాల, చెవిరెడ్డిని వేయాల అని అనేవాళ్ళు. అంటే నేనే వాళ్ళని సపోర్ట్ చేయడం లే. రాజ్యాంగం ఒకటి ఉంది, చట్టాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆచితూచి అడుగు వేయకపోతే ప్రజల్లో మనకు చెడ్డ పేరు వస్తుందండి. ప్రజలకు బాధ్యత వహించాలి. ఇలా ముఖ్యమంత్రిగా అయిన మరుక్షణం నుంచి ఆయన స్వభావం ఆ ముసుగు వేస్తారండి. పర్సనాలిటీ అంటే ముసుగు అండి. మనం పర్సోనా నుంచి పర్సనాలిటీ, పర్సోనా అంటే ఒక ముసుగు. మనం ఏ వృత్తి లేకొస్తే ఆ ముసుగు ధరించకపోతే ఆ వృత్తికి వన్నె రాదండి. వృత్తి కానీ, బాధ్యత కానీ, పదవి కానీ, అధికారం కానీ. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అండి. తెలుగుదేశం అధ్యక్షుడు పక్కన పెడతాం, ముఖ్యమంత్రి. అందరూ ఆయనకు ఓటు వేసినా వేయకపోయినా అందరికీ ఆయన ముఖ్యమంత్రి. ఆయన ధర్మకర్త అండి. కాబట్టి ఆ విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుల మీద ఎవరైనా విమర్శ చేస్తే వాళ్ళని ఆత్మ విమర్శ చేసుకోమన్నది నా సూచన అండి. ఒకటి సార్, ఇంకోటి అంటే చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కూడా ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయితే మాత్రం ఈ రోజు హైదరాబాదు, తెలంగాణ ఎలా అయితే మారిందో, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా అయితే మనం విజన్ 2047 అన్న దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నామో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయ్యుంటే
ఇండియా ఈ పాటికి ఇంకెక్కడో ఉండుండేది. ఎందుకంటే ఆయన విజన్ కానీ, ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ కానీ, లేదంటే ఆయన ఐడియాస్ కానీ, అంటే ఇండియా మీద ఉన్న, ఇండియా టాలెంట్ మీద ఉన్న ఆయనకు అపారమైన నమ్మకం కానీ, డెఫినెట్గా మనం ఈ రోజు చాలా పెద్ద దేశాలతో ఒక చైనా చైనా తరహాలో మనం కూడా వెళ్తా ఉండేవాళ్ళం అనేది ఒక ఎప్పుడు అంటా ఉంటారు అనమాట చంద్రబాబు నాయుడు గారి అభిమానులు. మీరేమంటారు సార్ దాని గురించి? సార్ ఇది మనం ఎవరన్నా అనుకోవచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కొడుకు ఉంటాడండి, అమెరికాకు పోయి మంచి ఉద్యోగం చేసుకొని అక్కడ స్థిరపడితే నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, కోట్లు సంపాదించాడని చెప్పుకుంటాం. ఇక్కడ అన్నం పెట్టేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు, ఆఖరి దశ నికృష్టంగా ఉంటుంది. అప్పుడు బాధపడుతుంటారు, ఎంతో నేను కష్టపడి పంపానని. వీళ్ళు చనిపోతే కూడా ఆ కొడుకు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఇవి సమాజంలో జరుగుతున్నది. అందుకని చాలా మంది, నేను చెప్తాను, మా అబ్బాయికి నేషనల్ టెన్నిస్ ప్లేయర్, బాగా చదువుకున్నాడు, అమెరికాలో ఎక్కడ ఆఫర్ వచ్చినా ఎక్కడికి వెళ్ళలేదండి. ఒక ఉద్యోగంలో, అందుకనే ఉద్యోగం ఇచ్చారు ఐఐటీలో. అవును, నువ్వు ఎంత క్వాలిఫికేషన్ ఉంది కదా, నువ్వు ఎందుకు ఢిల్లీలో అక్కడ ఉద్యోగం చేయకుండా తిరుపతి ఐఐటీకి వచ్చావంటే చెప్పాడు, సార్ నాకు తల్లిదండ్రులతో ఉండాలన్న కాంక్షతో నేను తిరుపతిలో ఉన్నాను, తిరుపతిలో కాబట్టి అప్లై చేశాను, అదే ఢిల్లీకి అక్కడికి నాకు తెలుసు అందరికి, నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్సలెంట్ అని చెప్పి ఇచ్చాడు. అది 3 ఏళ్ళు చేసిన తర్వాత రిజైన్ చేశాడు. ఇది అంటే నా కొడుకుని పొగొట్టడానికని కాదని, తల్లిదండ్రుల కోసం. అమెరికా వేల కోట్లు సంపాదిస్తే ఏమొస్తుంది? సంబంధ బాంధవ్యాలు వదిలేసి, తల్లి తండ్రిని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, కూడా ఉన్న వాళ్ళని వదిలేసి, మన ఊరు వాకిలు వదిలి అమెరికాకు పోయి డాలర్లు సంపాదిస్తే వచ్చే ఏముందండి? అక్కడ తినేది ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తానంటే, చంద్రబాబు గారిది అదేంటి, నేను పుట్టిన ఈ రాష్ట్రం, నేను పుట్టిన మా చంద్రగిరి దగ్గర నారావారిపల్లి, నేను పుట్టిన మా చిత్తూరు జిల్లా, నేను పుట్టిన లేదా నేను చదువుకున్న మా ఎస్వి యూనివర్సిటీ, నేను ఎదిగిన ప్రాంతం, నా చుట్టూ ఉన్న మనుషులందరినీ పూర్తిగా అభివృద్ధి చేయకుండా నేను ఢిల్లీ పోయి ఏం చేయాలి? ప్రధానమంత్రి అనిపించుకుంటారు, చరిత్రలో రాస్తారు. అంటే పివి నరసింహరావు గారు కూడా అయ్యారు. అలా ఆయన ఢిల్లీ రాజకీయాల మీద కేంద్రీకరిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందన్న ఒకే ఒక కారణం వల్ల ఆయన ఇక్కడ ఉన్నారంట. ఇది చాలా మందికి చెప్తే అంత చాలా సూక్ష్మమైన, సున్నితమైన అంశం. ఇది వాళ్ళకి అర్థం కాదు. గమ్మండి, మేము అవకాశాలు వస్తే కూడా పోలేదు. ఈ రోజు అయినా కూడా సరే ప్రధాని పెడతా, ఈ రోజు ఆయన అడిగితే కేంద్ర మంత్రిగా ఎవరా, లేదా ఆయన నేను రాష్ట్రపతిగా వెళ్తాను, నెక్స్ట్ టైం నాకు రాష్ట్రపతి ఇవ్వండి అంటే ఆయనకి రాష్ట్రపతి ఇవ్వరా? వెంకయ్య నాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతి వరకు ఎదిగారు. ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, నిరాటంకంగా 78 నుంచి రాజకీయాల్లో తన పాత్ర నిర్వహిస్తున్న ఒక ఏకైక ఎదురులేని, తిరుగులేని నాయకుడు అడిగితే రాష్ట్రపతి ఎవరా? కానీ ఆయనకి రాష్ట్రం మీద ఉందండి, రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, మన ప్రాంతం మీద ఉన్న ప్రేమ, అభిమానం వల్ల పోలేదు కానీ అవకాశాలు లేక కాదు. ఇది అవకాశాలు ఉన్నా బయటికి వెళ్ళలేకపోవడం బట్టి ఆయనలో ఉన్న ఔన్నత్యాన్ని అర్థం చేసుకోండి. ఉన్నతమైన ఉద్దేశాలతో ఇక్కడ ఉన్నారు. డెఫినెట్ గా సార్. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడిన వాళ్ళు చాలా మంది విమర్శించవచ్చు, కానీ బట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలకి చేసిన సేవ కానీ, లేకపోతే ఇండియాకి చేసిన సేవ కానీ మనం ఎవరు కూడా తక్కువ అంచనా వేయలేము. ఈ రోజు కూడా అంటే ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న విజనరీ, అంటే మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి, అమరావతి అనే దాన్ని బిల్డ్ చేయాలి, అలాగే వైజాగ్ని డెవలప్ చేయాలి. నిజంగా ఇవన్నీ చూసుకుంటే మాత్రం 75 సంవత్సరాలు అందరూ రిటైర్ అయిపోతారు, బట్ ఆయన ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ నేనేం చేయగలను, అలాగే ఈ రాష్ట్రానికి నా వంతుగా నేనేం చేయగలను అన్నది ఆయన కమిట్మెంట్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి మోటివేషన్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఐకాన్ పాలిటిక్స్ తరపున కూడా వీ విష్ యూ